వెల్కమ్ టు ఆహార వీధిలో. ప్రతి వారం మన ఆహార వీధిలో దొరికే టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ ని మీకు పరిచయం చేస్తూ ఉంది కదా. అలాగే ఈ రోజు కూడా వెరైటీ అండ్ టేస్టీ ఫుడ్ తో ఒక సరికొత్త ప్లేస్ తో మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు మనం ఎక్కడున్నా తెలుసా అండి? నాంపల్లిలో ఉన్నాం. ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే అబిట్స్ వెళ్ళిపోతున్నాం అండి. అబిట్స్లో ఏం తింటున్నాం తెలుసా? చెప్తారు, వెళ్ళిన తర్వాత చెప్తారు. సో ఇంతకీ వెదర్ చాలా కూల్గా ఉంది కాబట్టి హాట్గా ఏదైనా తింటే ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, అక్కడ తీసుకెళ్ళడానికి నేనున్నా. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నన్ను ఫాలో అయిపోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత విషయాలు చెప్తాను. చలో. మొత్తానికి కార్లో సెటిల్ అయిపోయాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ నాంపల్లి టు అబిట్స్. ఈవినింగ్ అయిందంటే ఈ నాంపల్లి టు ఈ అబిట్స్ అనేది ఎంత హెవీ ట్రాఫిక్ ఉంటుందో ఒకసారి చూస్తే మీకే అర్థం అవుతుంది. కానీ ఇలాంటి టైంలో కార్లో కంటే బైక్లో వెళ్తే మాత్రం ఆ మజా వేరే ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే ఎన్ని కార్లు ఉన్నా మనం ఇలా ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో అలాగే పబ్లిక్ గార్డెన్స్, ఇది యాక్చువల్గా మన హైదరాబాద్లో ఉండే వాళ్ళందరికీ ఈ ప్లేస్ బాగా తెలుస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఈజీగా తెలిసే ప్లేస్. కానీ కొంతమందికి అంటే మనం వెళ్తున్న ప్లేస్ ఎక్కడ ఉండాలో అని తెలియదు కాబట్టి దానికోసం నేను క్లియర్గా చెప్తున్నా. సో పబ్లిక్ గార్డెన్స్ అండ్ యూనివర్సిటీ ఉంది. సో ఆ రెండు క్రాస్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి. చూసారా, ఈ టైంలో బయటికి రావాలంటే మాత్రం ఏమంటారు, ఒక యుద్ధానికి వెళ్తున్నట్టే. యుద్ధం చేసిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అంటే మనం రీచ్ అయిన తర్వాత అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా ముందుకెళ్ళిన తర్వాత మనం ఇక్కడ రైట్ తీసుకోవాలి. అది ఎక్కడ తీసుకోవాలి ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో మనం స్ట్రైట్ గా వచ్చాం కదా, లెఫ్ట్ లో ఏంటంటే అసెంబ్లీ ఉంటుంది. కానీ మనం అలా స్ట్రైట్ గా వెళ్లకుండా రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకోగానే మనకి ఎల్బీ స్టేడియం కనిపిస్తుంది. సో ఈ స్టేడియం గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? సో ఈజీ అడ్రస్. లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి హాలీవుడ్ ఫుట్వేర్ కనబడుతుంది కదా. ఇది మాత్రం చాలా 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 ఫేమస్ అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ హాలీవుడ్ ఫుట్వేర్ దాటిన తర్వాత మనం ఏదైతే లెఫ్ట్ వస్తుందో ఆ లెఫ్ట్ తీసేసుకోవాలి ఇమీడియట్ గా. చూసారా, యాక్చువల్గా మనం ఇప్పుడు దాకా వచ్చినంత ట్రాఫిక్ ఉంటుంది. బట్ ఇటు సైడ్ తిరగగానే ఈ గల్లీలో మాత్రం అసలు ట్రాఫిక్ ఉండదు. కానీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా చూస్తే మీకు అన్ని మొత్తం బట్టల షాప్లే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చూసారా ఈ రైట్ సైడ్ లో. సో చూసారా, ఇక్కడ ఇది కూడా దాటాలి మనం. పాయల్ ఫుట్వేర్ అని ఒకటి వస్తుంది. సో ఈ పాయల్ ఫుట్వేర్ కూడా దాటి అలాగే స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సిగ్నల్ వచ్చింది. సో సిగ్నల్ నుంచి మనం చక్కగా రైట్ ఇండికేటర్ వేసి ఎవరు అడ్డం రాకుండా చూసుకొని రైట్ సైడ్ తిప్పాలన్నమాట. రైట్ సైడ్ తిప్పి అలాగే ముందుకు వెళ్తూ ఉండాలి. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక లెఫ్ట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ వెళ్ళాలి. సో మనం వెళ్ళవలసిన మన డెస్టినీ వచ్చేసింది. ఒక్కసారి కనుక మీరు లెఫ్ట్ ఒక లుక్ వేసుకుంటే మయూర్ పాన్ హౌస్ వచ్చేసింది. అదేనండి, మనం ఇంతకు ముందు నుంచి నేను చెప్తున్నాను కదా మీకు ఒక మంచి ఫుడ్ చూపిస్తాను అని చెప్పేసి. ఇదే మనం వెళ్ళవలసిన ప్లేస్. చక్కగా మనం పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను అసలు ఇక్కడ ఏం దొరుకుతాయి, ఏంటి విశేషాలు అనేవన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ముందైతే మన కార్ని పార్క్ చేసేద్దాం. చూసారుగా మయూర్ పాన్ హౌస్ మనం వెళ్ళవలసిన ప్లేస్ వచ్చేసింది.
సో నేను కార్ కూడా పార్క్ చేసేసాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి అసలు ఇక్కడ ఏం దొరుకుతాయి ఏంటి అనేది చెప్పేస్తా, పదండి. చూసారు కదండి, ఇదే మయూర్ పాన్ హౌస్. మరి ఒకసారి లోపలికి వెళ్ళి ఇక్కడ ఏం దొరుకుతాయి ఏంటి చూసేతో పని అయిపోతుంది కదా. చలో లోపలికి వచ్చేసాం కదా. మరి ఒకసారి వాళ్ళతో మాట్లాడి అసలు ఇక్కడ ఎవరున్నారో ఏంటో చెక్ చేసుకుని ఒక పర్సన్ని పట్టేసి అసలు ఇక్కడ ఏం దొరుకుతాయో తెలుసుకుందాం రండి. సో ముందైతే మనం ఒక పర్సన్ని వెతకాలి. సో ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడగాలి ఇక్కడ ఏం దొరుకుతాయి ఏంటి స్పెషల్ అని తెలుసుకుందాం. కానీ చాట్ బండి చూస్తే నాకైతే నోరు ఊరిపోతుంది. ఫస్ట్ ఒకసారి చాట్ బండి దగ్గరికి వెళ్ళి అసలు అక్కడ ఏమున్నాయో చూద్దాం, పదండి. హాయ్, మీ మైక్ తీసుకోండి. మీ పేరు? సురేందర్. సురేంద్ర గారు, మీరు ఈ ప్లేస్కి ఏంటి? మేము యాక్చువల్లీ ఓనర్. థ్యాంక్ యూ, నైస్ మీటింగ్ యూ అండి. ఎందుకు చెప్పాలా, ఇందాక నుంచి అనుకుంటున్నాను ఈ ప్లేస్ గురించి. మా ఆడియన్స్కి నేను యాక్చువల్గా ఎవ్రీ వీక్ ఒక మంచి ప్లేస్ చూపిస్తాను, గుడ్ ఫుడ్. సో ఈసారి అంటే ఈ ప్లేస్ గురించి వాళ్ళకి చెప్పాలంటే రైట్ పర్సన్ కోసం వెతుకుతున్నాను. సో మీరు రైట్ పర్సన్. సో చెప్పండి, మీకు తెలుగు ఎలా వస్తుంది? ఇక్కడేనా మీరు? నేను ఇక్కడనే మొత్తం స్టడీస్ మా ఇక్కడనే అని తెలుగు వచ్చు. బేసిక్గా రాజస్థాన్ నుంచి. ఓకే అండి. సో ఈ మయూర్ పాన్ హౌస్ పెట్టి ఎన్నాళ్ళు అయింది? ఇది 95 నుంచి స్టార్ట్ చేశాం. 1995 నుంచి ఉంది. 1995 నుంచి. ఓకే, అంటే ఈ ఏరియాకి వస్తే ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇది ఇట్స్ ల్యాండ్ మార్క్ అయిపోయింది ఇక్కడ. ల్యాండ్ మార్క్ ఏదైనా చెప్పాలంటే మయూర్ పాన్ హౌస్ అంటే ఎవరైనా చెప్తారు మీకు. ఓకే, ఫస్ట్ అంటే ఏం స్టార్ట్ చేశారండి? ఫస్ట్ పాన్, చాట్, ఇంకా పానీపూరి, జ్యూస్, ఈ 3 ఐటమ్స్ ఫస్ట్ స్టార్ట్ చేసాం. దాంట్లో 3-4 ఐటమ్సే ఉండే స్టార్టింగ్ లో. మెయిన్ పార్ట్ ఉండే పావుబాజీ. పావుబాజీ మాది స్టార్ట్ అప్పుడు చాలా పబ్లిక్ లైక్ చేశారు. దాంట్లో మేము వెరైటీ స్టార్ట్ చేసాం. దాంట్లో మాది అందరికంటే మెయిన్ వెరైటీ మసాలా పావుబాజీ ఉంటుంది, చాలా ఫేమస్ అది మాది. ఇప్పుడు నేను ఆర్డర్ చేయాలంటే ఏం ఆర్డర్ చేయమంటారు చెప్పండి. అంటే ఇక్కడ బెస్ట్ ఐటమ్స్ అంటే ఇప్పుడు మీకు బెస్ట్ ఐటమ్స్ లో పావుబాజీ, తవా శాండ్విచ్, దహిపూరి, పిజ్జా, పరాఠా. ఇది మీకు లైట్ కావాలా హెవీ కావాలా అది మీరు చూసుకోండి. దాంట్లో లైట్ ఉంటే తవా శాండ్విచ్ ట్రై చేయండి, దహిపూరి. హెవీ అంటే మసాలా పావుబాజీ టోటల్ సౌత్ ఇండియన్ స్టైల్ది, లేకపోతే పిజ్జా పరాఠా ఈజీ ఉంటుంది. ఓకే, సో అయితే నేను ఆర్డర్ చేసి తినిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారా అంత బిజీగా ఉన్నారు. ఇప్పుడు నేను కూడా ఆర్డర్ ఇవ్వబోతున్నాను. హలో భయ్యా, आपका नाम? राजकुमार. मेरे लिए एक तवा सैंडविच एंड मसाला पाव भाजी एंड दाई पूरी और पिज्ज़ा पराठा अच्छा बनाना. बिल्कुल अच्छा बनाएंगे आपके लिए. मसाला पाव भाजी. तो చూసారు కదా, నేను ఆర్డర్ చేసేసాను. भैया हो गया आपका बिजी? मेरा ऑर्डर ओके. तो क्या बना रहे अभी? फर्स्ट मसाला पाव भाजी, एक तावा सैंडविच बोलिए. अभी मसाला पाव भाजी, एक मसाला पाव भाजी. ఎస్. సో మొత్తానికి ఆయన బిజీ లైఫ్ నుంచి నాకు కొంచెం టైం ఇచ్చారు. మసాలా పావ్ బాజీ చేస్తున్నారనమాట. ఫస్ట్ ఏం చేశారంటే బటర్ వేశారు, ఆ తర్వాత ఆనియన్స్ వేశారు, ఏదో ఒక రెడ్ మసాలా వేశారు, గ్రీన్ మసాలా వేశారు. ఈ బ్రెడ్ తీసుకొని చక్కగా చిన్నగా కట్ చేశారనమాట. మైకారా ఫైనల్లీ కొత్తిమీర వేశారు. చూసారా ఒకసారి ఇంత ఫాస్ట్గా వంట చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? నేను తప్ప. నేను తినడమే కాదు వంట కూడా చేస్తానని చెప్పడానికి ఇదే నిదర్శనం. చెప్పండి, ఆర్డర్ ఎవరెవరికి కావాలి? ఓకే భయ్యా. అంటే నాకు తెలుసు, కాకపోతే వాళ్ళని కూడా అడిగి ఛాన్స్ తీసుకుందామని. మనం మామూలుగా జనరల్గా ఇంట్లో వంటలు చేస్తాం, కానీ ఇలా చేయడం కొంచెం కష్టం. ఓ నో भैया नहीं आ रहे
ఆయన నీతో ఎందుకమ్మా నా గోల అని చెప్పి చేత్తో తీసి ఇచ్చేసారు. ఓహో इसको बाजी बोलते हमारा भी एक बाजी है सॉन्ग बजे बाजे डोल बजे बाजे बस और थोड़ा चाहिए ओके यस थोड़ा बटर दे दो भाई. సో ఫైనల్గా నేను రాజ్ కుమార్ అన్న కష్టపడి మసాలా పావ్ భాజీ చేసాం, నా చేతిలో ఉంది. నేను వేడి వేడిగా తింటే మాత్రం ఆ కిక్కే వేరబ్బా. అవి క్యా బనా రే? తవా శాండ్విచ్. ఓకే తవా శాండ్విచ్ చేస్తున్నారు. సో ఈలోపు నేను ఏం చేస్తానంటే ఇది ఇక్కడే లాయించేస్తాను అనమాట. సో ఎలా ఉందో చెప్తాను. చాలా 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 బాగుంది. ఎంత బాగుందో చెప్తున్నాను కదా, నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. కానీ మనం చక్కగా మన ఆహార వీధుల్లో ప్రతి వారం అంటే మనం ఏ వీధిలో దొరికే ఫుడ్ ఎంత టేస్టీగా ఉండే ఫుడ్నే మీకు పరిచయం చేస్తున్నాను కదా. కానీ ఈరోజు మాత్రం మీకు పావ్ బాజీ కానివ్వండి, ఇలాంటి చాట్ ఏదైనా కావాలంటే మాత్రం ఇది చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన తవా శాండ్విచ్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. సో తవా శాండ్విచ్ ओके स्टफिंग किया अंदर ओके क्या है भैया इसमें? इसमें शिमला मिर्ची है, प्याज है, चीज है, ऊपर से फिर कटिंग करके सेब प्याज डालेंगे. अच्छा अच्छा సో తవ్వ శాండ్విచ్ చూసారండి, దాంట్లో చక్కగా ముందుగా స్టఫింగ్ చేశారు. అదేంటంటే మిర్చి ఉంటుంది కదా, సిమ్లా మిర్చి అంటే క్యాప్సికము అండ్ ఆనియన్స్ और क्या डाला भैया బట్ చీజ్ ఇవన్నీ కలిపి స్టఫ్ చేశారనమాట. సో దాన్ని మళ్ళీ కొంచెం బటర్ వేసి మళ్ళీ ఫ్రై చేస్తున్నారు. కానీ మనం జనరల్గా శాండ్విచ్లు తింటూ ఉంటాం, కానీ ఇది డిఫరెంట్గా అనిపించింది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. क्या डाला इसमें? प्याज ఓహో థ్యాంక్ యూ. సో రెడీ అయిపోయిందండి, చూసారా? రెడీ అయిన తర్వాత ఇలా ఉందన్నమాట మన తవా శాండ్విచ్. సో ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను కదా, బ్రెడ్ లోపల స్టఫ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ 2 సైడ్స్ చక్కగా బటర్ వేసి ఫ్రై చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే దానిపైన ఈ చిన్నగా కారపూస అంటారు మనకి, అది వేసి మళ్ళీ దానిపైన కొత్తిమీర అదంతా వేసి ఇచ్చారు. సో ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. సూపర్గా ఉందండి. మనం జనరల్గా శాండ్విచ్ ఉంటే ఆనియన్ టమాటా సాస్ వేసేసి ఇచ్చేస్తారు. సో అది నార్మల్గా ఉంటుంది. కానీ ఇందులో ఏంటంటే వీళ్ళు లోపల చక్కగా స్టఫ్ చేశారు. ఆ స్టఫ్ కూడా చీజ్ పెట్టారు. చీజ్ లోపల ఏంటంటే ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ ఇవన్నీ పెట్టి స్టఫ్ చేసి మళ్ళీ 2 సైడ్స్ దాన్ని బటర్లో ఫ్రై చేశారు. ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఆనియన్స్, సన్నకారపూస, కొత్తిమీర అన్నీ వేశారు. సో నెక్స్ట్ ఇంకా నేను ఆర్డర్ చేశాను కదా, అవన్నీ వచ్చేలోపు ఏం చేస్తానంటే చక్కగా ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఇవి తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఓకే కమాన్ నా मेरा ऑर्डर जल्दी बना के भेज दो. थैंक यू. ప్రతి వారం నేను ఆహార వీధిలో మీకు మంచి మంచి ప్లేసెస్ చూపిస్తున్నాను కదా, అది సంగతి. ఇప్పుడైతే మనం ఇంకా ఆర్డర్ చేసాం. అవి వచ్చిన తర్వాత అవి తిన్న తర్వాత ఏం చేద్దామంటే కోలా కూడా ఉందండి, చల్లగా భలే ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఒకసారి ఆ కోలాలో ఏం వెరైటీస్ ఉన్నాయో కూడా చెప్పేస్తాను మీకు. థ్యాంక్ యూ. ఏ దహీ పూరి రెడీ అయిపోయిందండి. సో చూస్తేనే మనకి వెంటనే తినాలనిపిస్తుంది. ఇక తింటే టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. అద్దరింది. దహీపూరి ఏమేసంటే తింటున్నప్పుడు కొంచెం స్వీట్గా, కొంచెం పుల్లగా, కొంచెం ఏమంటారు కట్టా మిట్టలాగా విభిన్న టేస్ట్ ఉన్నాయి. కానీ భలే ఉందండి. దాంతోపాటు చెప్పాను కదా చక్కగా కారపూస వేశారు, ఆనియన్స్ వేశారు, ఆ మసాలా వాళ్ళు అనుకుంటా. తింటే మాత్రం చాలా 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 బాగుంది.
నా చేతిలో ఏందో చూడండి. ఇది వడాపావ్. ఇన్ని రోజులు వడాపావ్ అంటే ఏంటి అనుకున్నాం కదా, నేను కనిపెట్టేసా సీక్రెట్ ఏంటో. అదంటే చెప్పాలా? ఇదిగో వడ, ఇదిగో పావ్, ఇదే వడాపావ్. చూసారా, పావు జర అంత ఉంది. ఇప్పుడు ఈ వడాపావ్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. వడాపావ్ ఎంత బాగుందో, వడాపావ్ తిన్నాక నాకు పాటలు వచ్చేస్తున్నాయి. ఒక్కసారి ఇలా చూస్తే మన వడ ఉంది కదా, ఈ వడని చక్కగా ఆలుతో అండ్ ఏదో కారం ఏదో వేసి దాన్ని ఫ్రై చేసినట్టున్నారు. సో దానివల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఈ బ్రెడ్ ఏదైతే ఉందో, ఈ బ్రెడ్ని కూడా వాళ్ళు చక్కగా గీలో ఫ్రై చేశారు, అంటే బటర్లో ఫ్రై చేశారు. సో దానివల్ల ఇది తింటూ ఉన్నప్పుడు మామూలుగా మన పచ్చి ఆలు కొంచెం తెలుస్తుంది, కానీ ఇది తెలియలేదు ఎందుకంటే దానిపైన మసాలా పెట్టారు కాబట్టి చాలా టేస్టీగా ఉంది. ఇవే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి మనం టేస్ట్ చూడ్డానికి. ఇప్పుడు దాకా మనం బాగా తిన్నాం కదండి, అదే నేను బాగా తిన్నాను కదండి. తిన్న తర్వాత ఏదైనా చల్లగా తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఏదో ఎందుకు ఇక్కడే ఐస్ గోలా ఉంది, ఒక లుక్ వేసేస్తే ఒక పని అయిపోతుంది కదా. ఐస్ గోల్ అంటే నాకు అది గుర్తొస్తుందండి. అప్పట్లో మన చిన్నప్పుడు రోజు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఐస్ బండి అబ్బాయి వచ్చేవాడు. ఆ గంట సౌండ్ విని చక్కగా మనం బయటకు వచ్చి ఐస్ బాగా తినేవాళ్ళం కదా. కానీ ఇప్పుడు ఆ రోజులన్నీ ఎక్కడున్నాయి చెప్పండి? డోంట్ వరీ అండి, చక్కగా మన కోసం ఐస్ గోలా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ ఐస్ గోలలో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి చూసి ఆర్డర్ చేసి చక్కగా 2-3 ఇడ్లీ ఎంజాయ్ చేద్దాం. ఏమంటారు? కమాన్. హాయ్, आपका नाम? आसिफ क्या करते हैं आप? आइस गोला। आप कौन सा अच्छा बनाते हैं? स्पेशल क्या है? स्पेशल होता है काला कट्टा है, रंगीला है। काला कट्टा रंगीला बोले तो अभी उर्मिला आएगा? नहीं, पूरा मिक्स है। पूरा मिक्स आएगा। ओके, आप कौन सा अच्छा बनाएगा वो दो में, रंगीला और काला कट्टा? ज्यादा तो काला कट्टा ही चीज सेल होता है। काला कट्टा मेरे लिए एक बनाओ ना। కోలా ఐస్ కోలా రెడీ అయింది. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తా. బాగుంది, చాలా బాగుంది. దానిపైన చక్కగా చాట్ మసాలా వేశారు కదా, అది కూడా మనం ఈ ఐస్ ఏదైతే ఉందో అది తింటున్నప్పుడు దాంట్లోకి అబ్జర్వ్ అయ్యి ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. కావాలా? ఇది కావాలంటే ఏం చేయాలి తెలుసా? ఇక్కడికి రావాలి, ఇది నాది. ఈరోజు నేనైతే ఫుల్గా ఒక పట్టు పట్టేశానండి. నాకు ఇక్కడ చాట్ ఐటమ్స్ కానీ అలాగే ఐస్ గోలా కానీ సూపర్గా నచ్చేసాయి. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, అలా కాకుండా చక్కగా ఇక్కడ వచ్చిన క్రౌడ్ చాలా మంది ఉన్నారు. అంటే వీళ్ళు రెగ్యులర్ కస్టమర్స్ ఉండొచ్చు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో వాళ్ళ మాటల్లోనే చెప్పిస్తాను, పదండి. హలో. आपका नाम? అశ్విన్. తెలుగు వస్తుందా మీకు? తెలుగు వస్తుందా? అమ్మయ్య. సో రెగ్యులర్ వస్తారండి ఇక్కడికి? రెగ్యులర్ గా వస్తూ ఉంటాను నేను, చాలా ఇయర్స్ నుంచి వస్తుంటాను ఇక్కడ. ఓకే, ఐ లైక్ దిస్ ప్లేస్ అండ్ మెయిన్ గా చాట్ అండ్ ఐస్ గోలా, గప్చుప్ అండ్ ఎవ్రీథింగ్ వి గెట్ ఈవినింగ్ స్పెండ్ చేయడానికి వస్తుంటాను. మంచి ప్లేస్ కదా, చక్కగా ఏంటంటే ఒకటే ప్లేస్ లో అన్ని దొరుకుతాయి మనకి. ఇట్స్ ఎ గుడ్ ప్లేస్ ఇన్ ద సెంటర్. హాయ్, మీ పేరు? శ్రీదేవి. అబ్బా, మిమ్మల్ని చూస్తే మీకు తెలుగు రాదేమో డౌట్ గా వచ్చాను. శ్రీదేవి అంటే పక్క తెలుగు కదా. సో ఇక్కడ రెగ్యులర్ గా వస్తుంటారండి. ఏం తింటారు ఎక్కువ? నేను సమోసా రగడ తింటాను. సమోసా రగడ, ఓకే, ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఇంకా సపోటా జ్యూస్ తాగుతా. సపోటా జ్యూస్ మీ ఫేవరెటా? ఏం చేస్తుంటారు మీరు? డాక్టర్. అర్థం చేసుకోండి గాయ్స్, డాక్టర్ గారే వచ్చి 15 ఏళ్ళ నుంచి ఇక్కడ తింటున్నారంటే ఇక్కడ ఎంత బాగుండి ఉండాలి అని అడుగుతున్నా నేను, అంతేనా? సాయి నా పేరు. సాయి, ఏం చదువుతున్నావు? నేను స్టూడెంట్, ఆస్ట్రేలియాలోనే చదువుకుంటా. అక్కడే చదువుతున్నావా? ఓకే, అక్కడ హాస్టల్ ఉంటా నేను. సో నీకేం ఫుడ్ ఇష్టం ఇక్కడ అంటే ఈ ప్లేస్ లో? అన్నీ తీసుకుంటా నేను. సపోటా జ్యూస్ తీసుకుంటా, పానీపూరి తింటా, పాన్ అంత తినండి. కానీ అక్కడ ఇప్పుడే నేను చీజ్ పరాత తీసుకున్నా, అన్నీ తీసుకుంటాను నేను. హలో.
టేక్ యువర్ మైక్. మీ పేరు? వాట్స్ యువర్ నేమ్? खुशबू. ఖుష్బూ. ఖుష్బూ, వేర్ ఆర్ యూ ఫ్రమ్? बेगम बाजार. बेगम बाजार, इधर ही हैदराबाद. या. तेलुगु आते? नहीं. समझ में आते? हाँ समझ में आता. కొంచెం కొంచెం చాలు Yeah. మాకు కొంచెం. రెగ్యులర్ వస్తారా ఇక్కడికి? हाँ. ఏంటి ఎక్కువ ఇష్టంగా తినేది ఇక్కడ ఫుడ్? चाट जूस. చాట్లో ఏంటి ఇష్టం? पाव भाजी. పావ్ భాజీ. Yeah. పావ్ భాజీ బాగా ఇష్టంగా తింటుందంట. ఓకే, ఇంకా जूस. జ్యూస్. Yeah. జ్యూస్ మే सीताफल जूस, मौसम्बी, Seeds, स्ट्रॉबेरी, strawberry. सीजनल जूस. చూసారా? इट गुड फॉर हेल्थ. అదే అదే Yeah. గ్లామర్ పెంచడానికి స్ట్రాబెరీ జ్యూస్. మీ పేరు? ప్రియాంక. ప్రియాంక. ప్రియా ప్రియా చంపదే. బాగుంది మీ స్మైల్. రెగ్యులర్ వస్తారా మీరు కూడా? యా రెగ్యులర్. ఫేవరెట్ ఏంటి ఇక్కడ? ఆలూ టోస్ట్ ఆలు టోస్ట్. ఓకే, ఇంకా అండ్ పాన్. పాన్. పాన్లో ఏంటి అంటే ఇక్కడ చాలా పాన్స్ మీనాక్షి ఉన్నాయి. పాన్. మీనాక్షి పాన్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, हेलो. आपका नाम? मनीषा. मनीषा. ओ माय गॉड, ఒకసారి ఫేస్ చూడండి ఎంత క్యూట్ గా ఉందో. చాట్ में कौन सा पसंद है आपको? Each and everything we have tasted here. Nothing is like that we have didn't tasted. ఇక్కడ ఏమి ఇష్టం అంటే అన్ని టేస్ట్ చూశాను, ఇంతవరకు నేను ఇది టేస్ట్ చూడలేదు అని లేదు. సో सब कुछ टेस्ट किया ना? Yeah. आपका फेवरेट कौन सा है? Pizza, burgers and the main thing gola. गोला. Yeah. ये क्या है? कौन सा फ्लेवर है? This is Goa rose gola. రోజ్ గోలా. Yeah. హాయ్. హాయ్, మీ పేరు? గిరీష్. గిరీష్. ఏం చేస్తుంటావు గిరీష్? నేను చదువుతున్నా డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే, ఈ ప్లేస్కి రెగ్యులర్ వస్తావా? వస్తుంటా. ఏంటి అంటే ఇక్కడ బాగా నచ్చేది ఏంటి? ఇక్కడ అన్నీ బాగానే ఉంటాయి. చాట్ కానీ, పాన్, జ్యూసెస్, ఇంకా ఐస్ గోలా. ఐస్ గోలా. ఓకే, ఐస్ గోలా నేను కూడా టేస్ట్ చూసాను, సూపర్గా ఉంది. సో మీరు ఒకరే వస్తుంటారా ఫ్రెండ్స్తో పాటు, గ్యాంగ్తో పాటు వస్తారా? గ్యాంగ్ వస్తాం. గ్యాంగ్ వస్తారు. సో ఫుడ్ ఎలా ఉంటుంది అయితే? సూపర్గా మస్తు ఉంటుంది. ఉంటుంది. చూసారు కదండి, ఇది ఇవాల్టి మన ఆహార వీధిలో. నెక్స్ట్ వీక్ మరో మంచి ప్లేస్తో మళ్ళీ మీ ముందుంటాను. అండ్ టిల్ దెన్ దిస్ యువర్స్ అంజలి. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.